హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్ కుమార్ బైరు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టాఫర్డ్ గ్యాంబిట్. స్టాఫర్డ్ గ్యాంబిట్ బ్లాక్ సైడ్ గేమ్. బిఫోర్ స్టార్ట్ ద క్లాస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్ రెగ్యులర్లీ. సో నౌ ద ట్రాప్ వన్. అపోనెంట్ స్టార్ట్స్ E4. సో నార్మల్ మూవ్ E5 ఆడాలి. నైట్ F3. వెన్ అపోనెంట్ ప్లేడ్ నైట్ F3, ఇక్కడ మన మెయిన్ ఐడియా డోంట్ ప్లే నైట్ C3. Okay, you play knight f6. It's a Stafford gambit line. So knight f3, opponent takes knight into, don't takes knight into, don't develop your queen, don't play pawns, simply develop your knight c6. Now knight takes, pawn takes. సో ఇందులో ఆపోనెంట్ పాన్ పుష్ చేస్తే ఏం చేయాలి, ఆపోనెంట్ బిషప్ మూవ్ చేస్తే ఏం చేయాలి, ఆపోనెంట్ నైట్ మూవ్ చేస్తే ఏం చేయాలి, ఆపోనెంట్ పాన్ మూవ్ చేస్తే ఏం చేయాలి, ఈ లైన్స్ ఉంటాయి. సో ఫస్ట్ లైన్ వచ్చేసి నేను D3 లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ ఆపోనెంట్ ప్లేడ్ D3, సింప్లీ వాట్ వీ కెన్ డూ, develop your bishop c5. Now here opponent played bishop e2 for stopping the knight attack. So when opponent played here, simply play h5 for protecting our knight. Next idea. Now if opponent played pawn push, queen d6. The next idea we are trying to do play here after castling. After castling we are trying to do play here. This pawn can't take because the pawn is in pin. It's idea for sacrificing the bishop into pawn also. Now opponent played castle, simply takes bishop into. If pawn takes, queen check. The pawn is in pin. Now if king move, takes the pawn, king move. Now simply the checkmate idea, bishop d6 to queen h2 checkmate. So now opponent played pawn push. Now here what we can do, simply check, the only king will go corner. The why, because see the we can't take, the bishop is there. So why I give the check? The next idea, I want to play knight here, I want to do the checkmate. So that's why I gave check, king move, knight. If opponent takes, pawn into checkmate. The if opponent split here, we can do knight into checkmate. So this is a trap 1. So now it's a trap 2, I will explain. E4, E5, knight F3, knight F6, knight into E5. It's a common moves. If knight takes, pawn takes. Still here it's common. ఓకే. తర్వాత మూసే మనం చేయాల్సింది. సో అపోనెంట్ D3 ఆడిండు. సో ఇక్కడ సేమ్ బిషప్ C5. అపోనెంట్ బిషప్ E2 ఆడిండు. సేమ్ H5. ఇఫ్ అపోనెంట్ ప్లేడ్ క్యాసిల్, డైరెక్ట్ అటాక్. Opponent played H3, attacking on the knight. So normally we can take back knight is good. బట్ ఇన్ స్టాఫర్డ్ గ్యాంబిట్‌లో మనం నైట్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. నైట్‌ని సాక్రిఫైస్ చేయొచ్చు. ప్లస్ ఎందుకంటే క్వీన్ D6 ఆడుతున్నాం. ఐడియా పాన్ కిల్ చేసి పాన్ ఇంటూ నైట్ వచ్చేస్తే, పాన్ ఇంటూ నైట్ వచ్చేసి మనకి చెక్‌మేట్ థ్రెడ్ ఓపెన్ అవుతుంది. ఈ పాన్ పుష్ చేసినా కూడా మనం డైరెక్ట్ పాన్ కిల్ చేయొచ్చు. ఇట్స్ ఎ పిన్ అందుకని. సో అపోనెంట్ ప్లేడ్ హియర్, సింప్లీ టేక్స్ నైట్ ఇంటూ. సో ఇన్ దిస్ సిట్యుయేషన్ నైట్ ఇంటూ ఎందుకు కొట్టినాం, క్వీన్ ఇంటూ ఎందుకు కొట్టలేదంటే, క్వీన్ ఇంటూ ఇట్స్ అ బ్యాడ్ మూవ్. వై? బికాస్ బిషప్ టేక్స్, పాన్ టేక్స్, రూక్ E1, ఇట్స్ ఎ పిన్. వి ఆర్ లూజింగ్ అవర్ క్వీన్. సో సింప్లీ కమ్ బ్యాక్, టేక్ విత్ ద నైట్. దిస్ ఈస్ గుడ్ మూవ్. ఇట్ ఈస్ ఫైన్. ద వై ఇన్ దిస్ పొజిషన్ ఇట్స్ ఎ నాట్ ఎ ట్రాప్, దెన్ వై యూ సే ట్రాప్ మీన్ అంటే మాత్రం నేనేం చేయలేను. ఎందుకు అంటే ఇక్కడ మన బిషప్ అటాక్ చేస్తుంది. నైట్ యాక్టివేటెడ్ ఉంది. క్వీన్ యాక్టివేటెడ్ ఉంది. బిషప్ కూడా ఇటు సాక్రిఫైస్ చేస్తానికి రెడీగా ఉంది. నెక్స్ట్ మన పాన్స్ పుష్ చేసి ఈజీగా అటాక్ చేయొచ్చు లాంగ్ క్యాజువల్ కింగ్ సేఫ్టీ తర్వాత. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈజీగా విన్ అవ్వచ్చు ప్రాపర్‌గా అటాక్ చేస్తే. మనం ప్రాపర్‌గా అటాక్ చేయకపోతే అది మనం ఏం చేయలేము. బట్ ప్రాపర్‌గా అటాక్ చేయాలి. వాట్ హీ ప్లేడ్, వై హీ ప్లేడ్, వాట్ షుడ్ ఐ ప్లే ఆలోచించి కూడా. ఓకే. సో, ఓపెనింగ్ స్ట్రాప్స్ చెప్పిన. మరి ఓపెనింగ్ స్ట్రాప్స్‌కి అపోనెంట్ ప్రాపర్ మూవ్ ఏసాడనుకోండి, మనం ట్రాప్ చేయలేము కదా! అప్పుడేం చేయాలి? అప్పుడు సింపుల్. ఫాలో ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ విత్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎనీ ట్రాప్, నువ్వు ఏ ట్రాప్ అయినా ఎక్కడైనా నేర్చుకో. ఆ ట్రాప్ నీకు అప్లై కాలేదు అనుకో అక్కడ, నువ్వు ఫాలో చేయాల్సింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ విత్ ఓపెనింగ్ ప్రిన్సిపల్స్. వాట్ హీ ప్లేడ్, వై హీ ప్లేడ్, వాట్ షుడ్ ఐ ప్లే. ఇది థింక్ చేసి ఆడాలి. లేదు నేను థింక్ చేసి ఆడను, నేను మళ్ళీ ట్రాప్‌కే ట్రై చేస్తా అంటే, అది నీ ఇష్టం ఇగ. మనం ఏం చేయలేం. ఇట్స్ ఎ ట్రాప్ 3. Opponent played E4, same E5, knight F3, knight F6, knight into E5,
knight c6, knight into c6, d into c6 ఇట్స్ ఎ కామన్. d3 సేమ్ ప్యాటర్న్‌లో మళ్ళీ చెప్తున్నా. d3 సింపుల్‌గా ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ బిషప్ c5. ఇక్కడ అపోనెంట్ బిషప్ c5 ఆడితే బ్లండర్ అన్నమాట. ఇది చాలా బ్లండర్. ఎందుకంటే మనం నెక్స్ట్ నైట్ ఇంటూ పాన్ కిల్ చేయొచ్చు ఇక్కడ. మనం క్వీన్‌ని సాక్రిఫైస్ చేస్తున్నాం ఇక్కడ. క్వీన్ ఎప్పుడు సాక్రిఫైస్ చేయొచ్చు? ఎప్పుడైనా సరే మనం క్వీన్ కంటే ఎక్కువ పాయింట్స్ కిల్ చేస్తున్నా, లేదంటే చెక్‌మేట్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం క్వీన్‌ని సాక్రిఫైస్ చేయాలి. సో, నైట్ ఇంటూ పాన్. నౌ ఈ సిట్యుయేషన్ నాకు క్వీనే కావాలని కిల్ చేసాడనుకోండి, వాడి కర్మ మనం ఏం చేయలేమిగ. చెక్, కింగ్ మూవ్, చెక్‌మేట్. ట్రాప్. ఓకే. లేదు అపోనెంట్ ఇది కిల్ చేయలేదు. ఒకవేళ పాన్ ఇంటూ ఇది కిల్ చేసిండు. ఇది ట్రాప్. ఇంకా దీనికి కంటిన్యూషన్ ట్రాప్స్ 2 ఉన్నాయి. ప్లస్ వైట్ నుంచి ఎలా డిక్లైన్ జేయొచ్చు అనేది ఇంకొక వీడియో ఉంది. టోటల్ 3 ట్రాప్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ గ్రేట్ డే.